అలాంటి స్మరణ మన దగ్గర ఎటు చూసినా కనిపించడానికి లేదు అనేటటువంటి సత్యాన్ని ఎరిగిన తర్వాత కూడా అసత్యమే నిత్యము అనేటటువంటి భ్రమ లోపల మనం మునిగిపోతే పరమ పూజితుడైన పరమాత్మ మనల్ని కరుణించి వారి పాదారవిందముల ఎందుకు చేర్చుకోవడానికి భాగ్యం ఉంటుందా అనేటటువంటి సత్యం మనం అందరం తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నాం కదంటే సోమవారం నాడు కొంచెం హడావుడిగా మనం అందరం కలిసి భజన అంటే అయిపోతుంది అనేటటువంటి భావన కూడా ఉంటుంది మన లోపల. ఇక్కడే అని కాకుండా ఎక్కడైనా పెద్దల సన్నిధానంలో కార్యక్రమం జరిగే ముందు ఎలా ఉన్నా నేను నా స్మరణ ఎట్విధంగా నా అంతర్యామి నన్ను ఏ విధమైన సత్యాన్ని గ్రహింపజేయబడుతుంది అనేటటువంటి ధర్మాన్ని కొంచెమైనా ఉపయోగపడేటటువంటి లక్షణాన్ని కల్పించుకుంటే మనమంతా ధన్యులమే. ఒప్పుకోవచ్చు కదా ఈ మాట? ఒప్పుకుందామా లేదా చెప్పాలి. మళ్ళీ ఒప్పుకోవాలన్నా ఒప్పుకోవద్దా ఈరన్నా చెప్పాలి. ఎందుకంటే కళ ఏం చేస్తుంది? కర్మ రహితం చేస్తుంది. కళలో లగ్నమైన మనసు ఏమవుతుంది? పరమ పూజితాన్ని గ్రహించడానికి వెళుతుంది, ప్రయాణిస్తుంది. ఎందుకంటే దాని కోతి కంటే హీనమైన గుణం ఉంటుంది. ఈ చెట్టు మిక్కలు ఆ చెట్టు మీద, ఆ చెట్టు మిక్కలు ఆ చెట్టు మీద, ఇదే విధంగా తిరగడానికి దుక్కుడు ఎగురుడే సరిపోతుంది. దానికి మనసు కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనస్సును భగవంతుని స్మరణలో నీలం చేసేటటువంటి వాడికి నిద్ర రాదు. భజన మానుకొని నోరు మూసుకొని కూర్చుండే ఆలోచన రాదు. మరి ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తే బాగుంటుంది అని అంటే, నేను రాత్రంతా భజన కూర్చున్నా పొద్దుగాల నాకు నిద్ర వస్తుంది అని. నిజంగా నిద్ర వస్తుందా? రాదంటున్నా. ఏ ప్రాంతిలో ఉంటే మనకు నిద్ర వస్తుంది అనేటటువంటి దాని పట్ల దృష్టిని కల్పించుకోవాలి మనం అందరం. ఎందుకంటే మమకార బంధములో చిక్కబడి మాయ వ్యామోహాన్ని కప్పబడి నేను అనేటటువంటి భ్రాంతి లోపల నీలమయ్యి మనములో నుండబడేటటువంటి మంగళప్రదమైన ధర్మాన్ని మర్చిపోయి అజ్ఞానమైనటువంటి పొరలో చిక్కబడి మనమందరం కూడా బద్ధకత్వాన్ని వహించి మబ్బును కప్పబడేటటువంటి విధంగా ఉంటున్నాము అనేటటువంటి గుర్తు. మీరు పల్లవి కరెక్టేనండి. చుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా అన్నదే అంటారు కదా, అనంటే అన్నారు కదా. అన్నదే అంటున్నటువంటి మనసు పెట్టి అనడానికి ప్రయత్నం చేయండి. మీరు నిద్ర వస్తే నన్ను అడగండి. తెల్లవారింది కూడా మనకు మట్టి ఉండదు. మరటువంటి మనసు మన దగ్గర లేక భజన చేసిన స్మరణానుముక్తి అనేటటువంటి మార్గాన్ని పెద్దలు అంటున్నారన్నంత మాత్రంలో మనకు ముక్తికి మార్గం దొరుకుతుందా అనేటటువంటి దాన్ని ఒక్కసారి మనం అనుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో అంటున్నారు, మహారాజు కాబట్టి అంటున్నాడు. కానీ ఎవరో ఒకరికొకరు అనుకుంటే వాడు సపోర్ట్ చేయకపోయి 6 రోజులు పడితే అన్నవాడు అనుకుంటాడు. మహారాజు చుట్టుముట్టానికి చేసింది కదా. చూడండి, మీరు బొంత మీద పోతే ఎంతమంది పడుకున్నారు ఒక్కసారి. ఈ మేల్కున్న వాళ్ళందరూ ఎలా కోరుకుతున్నారు అంటే, నామస్మరణ అనే శరీరంలో రోగవిముక్తి కలుగుతుంది అన్నారు. అనాలోచన సంభవం అయ్యి మనిషికి అశాంతి కలుగుతున్నటువంటి యొక్క ధర్మం ఏదైతుందో దాన్ని కూడా కూడగొట్టగలిగేటటువంటి యోగత దానిలో ఉంది. ఎలా ఉంటుంది కదా అంటే, అంటే అంతర్యామిలో ఉన్న విష పదార్థం ఏదైతుందో బయటకు పోతారు. ఆ స్మరణ చేయడం వల్ల అంతర్యామిలో ఆ నామస్మరణ అనేటటువంటిది అంకితం అయిపోతే పరమ తేజస్సు రూపమైనటువంటి ఒక పవిత్రత ఏర్పడతారు. రక్తం అభివృద్ధి అవుతారు. బ్రెయిన్ సర్క్యులేషన్ పొల్యూషన్ పవిత్రమైనటువంటి లక్షణాన్ని కల్పిస్తారు. పరమ సంతోషాన్ని కోరేటటువంటి సద్బుద్ధి వస్తుంది మనిషికి. అటువంటి భావన మనందరికీ రావాలని ఇక్కడనే కాకుండా ఎక్కడ భజనకు పోయినా, 4 పోయినా 5 పోయినా కంఠంలో కంఠం కలిపి మనసిచ్చి భజన చేసుకునడానికి ప్రయత్నం చేస్తే భజనలో ఉన్నంత ఆనందము ఇంకెక్కడ చూస్తే కూడా దొరకదు. ఏ రకమైన ప్రయత్నం చేసినా కూడా ఆనందం అనేటటువంటిది రావడం కష్టం. ఆ రాష్ట్రాన్ని గ్రహించగలిగేటటువంటి లక్షణం మన దగ్గర ఉంటే భజనలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడ దొరకదు. అదే మోక్షాంతి మార్గము అన్నది పురాణం.
గురువు గారు ఆశీర్వచనం చేస్తే మోక్షంకు పోవచ్చట కదా, నువ్వు అర్హుడవా? గురువు గారు ఆశీర్వచనాన్ని అందుకొని మోక్షానికి పోగలిగేటటువంటి అర్హత నీకుందా? ఆ అర్హత దొరకడం కష్టమే. ఒకసారి నా చిన్ననాటి మాట, మంగళాడు దగ్గరలో గోడేకపల్లి దగ్గర ఉన్నాను నేను. ఒక నరసింహరావు అనే హోటల్ ఉంటుంది, ఆ హోటల్ దగ్గర ఉన్నాను. నాంపల్లి హాస్పిటల్లో వెంకటప్పు ఉన్నాడు. ఆయన శిష్యులు నన్ను వెతికారట. మరి నా రూపం ఎట్లా తెలుస్తుంది ఆయనకు? ఏం తెలియదే. అన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఆ గోడేకపల్లి దగ్గర చాయ్ హోటల్ ఉంటుంది ఒకటి, టిఫిన్ అవి ఇవి దొరుకుతాయి. అలా కూర్చున్నా, నన్ను పట్టుకొని పోయారు. నేను ఇంతుంటాను, ఇంత పొట్టోంది. నేను నా దగ్గరకు వచ్చింది, మీటింగ్ పెట్టింది నా పక్కన. నేను వాడుతో ఆడుకుంటున్నాను, మజాక్ ఆడుతున్నాను ఆ హోటల్లో ఉంటుంది. అప్ప ఇతను మాటలు చెప్తా అన్నారు. ఎందుకప్ప అని అంటామంటున్నా, ఇతను మాట ఉందిరా. అటు పక్కకు దొరకపోయి, నీ పేరేంటి, నీ దేవుడు, నువ్వు ఇక్కడ ఎప్పుడు వచ్చినావు? ఈ 4-5 మాటలు అడిగితే ఆ 4-5 మాటలు సమాధానం చెప్పగానే వాళ్ళు ఏం చేసేది కదా అంటే, ఈ కార్లో కూర్చో, నీకు ఎవరన్నా ఒక దోస్తు ఉంటే తోడుకోనరా అని. అంటే నాకు భయం ఎక్కువైంది, వీళ్ళు ఎక్కడ నన్ను వేసుకోపోతారేమో. అరే నరసింహ, నువ్వు వస్తావారా అని. వస్తా స్వామీజీ అన్నా. అప్పుడు వాళ్ళు పూర్తి గుర్తుపెట్టారు, వస్తా స్వామీజీ అనగానే గుర్తుపెట్టారు. ఆ కార్లో కూర్చుంది. నాంపల్లి హాస్పిటల్కి పోయినాక అప్పగారు నన్ను గట్టిగా పట్టుకొని కాగలించుకుంటే ఆయన అంత పొడుగు, నేను ఇంత పొట్టాను. ఊపిరిలో కలిసి ఉపాధిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్తు వేరుపడుతున్న సమయంలో కూడా తనను తాను కలిసినప్పుడు ఆ శ్వాస అనేటటువంటి దాన్ని బిగబట్టి మీదికి లేపగలిగేటటువంటి యోగత కలిగి నేత్ర బిందువులు సాక్షాత్కరించబడి గురువే నిత్యం, గురువే సత్యం, గురువే సర్వం, గురువే ఆత్మ, గురువే పరమాత్మ అనేటటువంటి గురిని లగ్నం చేసుకుంటే గుకారం అనే అంధకారం పోతుంది అన్నారు. అసలు గురువుకు నమస్కారం పెట్టేదే తెలియదు మనకి ఇప్పటిదాకా. ఒక శిష్యుడు కౌగలించుకునే సమయంలో కూడా ఏ విధమైన గాలి లేచిపోవాలి, ఆ హృదయంలో ఆనందాన్ని కలుగజేసుకోవాలి అనేటటువంటి లక్షణం ఉన్నటువంటి ధర్మంగా కౌగలించుకొని నమస్కారం చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే 2 నిమిషాలు ఉంటుంది మీ దగ్గర. నాకు మొదటి చూపు చూపించింది వెంకటప్పని. ఈ శ్వాస పైకి లేపడం, నేత్రంలో నేత్రం కలపడం, గురుదేవుని పై నుండి కింది వరకు ఏ విధమైన ధర్మంతో చూడాలి, ఆ చూసిన కళ్ళల్లో నిలిపి గురువుని నిలబెట్టుకునేటటువంటి గురి చెప్పింది వెంకటప్ప. మరి మీకు ఎక్కడ తెలిసిందో ఒకసారి చెప్పండి. మీరందరూ ఉపదేశం తీసుకున్నట్లే ఉన్నారు ఇక్కడ. నాకు మొట్టమొదల్లో నేర్పులో సత్యము నేర్పింది రామానందేవి. శ్వాస లయమైన తర్వాత పైకి లేచిపోగలిగేటటువంటి ఆనందాన్ని చూపించింది వెంకటప్ప. 2 శ్వాసలు ఆడుతున్నటువంటి ఒక పవిత్రతను గ్రహించగలిగి చంద్రతార, సూర్యతార అనేటటువంటి జాసుపై లగ్నమైనటువంటి నిగ్రహాన్ని కల్పించగలిగితే ఆనందం ఎక్కడి నుండి వస్తుంది అనేటటువంటి ఎరుకను గోచరించగలిగేటటువంటి బుద్ధిని ప్రసాదించుకుంటే పరమ పూజితం దొరుకుతుంది. మాటలతోనే గురుగారి ఆశీర్వచనం అనగా నేను మోక్షానికి పోతా అనేటటువంటి ధర్మాన్ని బాగా చాలా మంది ఆపుతా ఉంటారు అప్పుడప్పుడు. అలాంటి నీవు సంస్కృతం గ్రహించు, సద్బుద్ధిని ఉపయోగించుకో, సర్వకాల సర్వవస్థలు ఎందున్నటువంటి యొక్క లక్షణాన్ని విడమర్చి పరమ పూజితాన్ని కలవలించుకునేటటువంటి బుద్ధిని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు అతనికి ఆనందం వస్తారు. చూడండి,
ఇటువంటి ధర్మాన్ని మనం ఎక్కడ కాపాడుతున్నాం ఒకసారి చెప్పండి. ఎంతమందిని కాపాడుతున్నాం? 100 మంది శిష్యులు అయితే 20 మంది శిష్యులు అలాంటి భక్తితో నడుచుకునే వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. గురువు నమస్కారం చేసుకున్న తర్వాత నీకేం కావాలి? నిశ్చలత్వం రావాలి. ఆ నిర్మలత్వమైనటువంటి తేజస్సంపన్నం నిలిచిపోయి ఉండాలి. నేత్ర బిందువులో కలిసిపోయినప్పుడు గురువే నీ లోపల నిమిడిపోయినటువంటి ఆనందం నీ లోపల రావాలి. అటువంటి భక్తి ప్రతి శిష్యుల్లో ఉండాలి. నమస్కారం చేసుకుంటే నా వంతుకు వస్తే నమస్కారం చేసుకుంటే పోతుంది. మరి నీ లోపలికి వచ్చేటా గురు? నీలో ఉన్నాడా? నీ అజ్ఞానాన్ని పొడగొట్టిందా? అతడు ఉండే అజ్ఞానం ఉంటుందా? మూర్ఖమైన భాషను ఉంటుందా? నేనేదో చేసిన, ఏం చేసినవరా నాకు? నువ్వేం చేయలేదు. నాలో నిండిపోయే నిర్మలత్వం నీ లోపల ఏర్పడింది. గురుదేవుడు అంటున్నాడు ఏమిటి? నువ్వేం చేసినవరా నాకు? కాళ్ళొత్తిత సేవ అంటారా? కాల ప్రమాణాలను తప్పించి కరుణార్తి అయినటువంటి గురుదేవుని యొక్క చరణార విందముల యందు లగ్నమైన మనసుతో నీవు నీలమై ఉంటే నాలో నీవు విడిపోయినట్టు నీలో నేను ఉన్నట్టేరా అన్నాడు గురువు. ఆ నిశ్చలమైన హృదయాన్ని మన లోపల పెంపొంద చేసుకునేటటువంటి మనసు కావాలి. తప్పించుకోవడానికి కానీ తప్పులన్నీ ఒప్పించడానికి కానీ చేసేటటువంటి సేవని తప్ప మేము చేసే సేవ సేవ కాదు అంటాను నేను. తప్పించుకోవడానికి ఒకటి, మీరు చేసిన తప్పులు నన్ను ఒప్పించుకోవడానికి. ఆ సమయంలో నన్ను ఎట్లా వదిలిపెడతాడో, ఇట్లయితే అట్లయితే కానీ ఇట్లా నేనేమన్నా చేసుకొని ఒప్పించుకోవడం వెళ్ళిపోతా అనేటటువంటి ఆలోచనకు గురైనటువంటి అంగళ్ళ దొంగల మీద నేను హైదరాబాద్లో చూస్తుంటాను. సీతారాంబాగ్లో మనుగారు ఉంటారు. శంఖలో ఒక పిల్లి ఉంటుంది, చేతులు భుజానికి ఒక సంచి ఉంటుంది, అన్నీ ఉంటాయి ఆమె దగ్గర. ఆమె మనలాగానే బస్సు ఎక్కుతుంది, అన్నీ చేస్తుంది. ఒక్కొక్కరికి 12 మంది భార్యలు ఉంటుంది. అది ఎంతసేపట్లో కొడుతుంది? గోర్లో ఇంకొక గోరు పెట్టుకుంటుంది. మనం తమలపాకులు చెప్తే గోరు ఎట్లుంటుందో మీకు తెలియకుండా వచ్చి తోటలు తమలపాకుల సంగతి. ఆ చిన్న గోరుతోని 2 జతలతో ఉన్న పుస్తకాలు ఒక సెకండ్లో కొట్టేస్తుంది. ఆమె ఇంటెక్కే, ఆమె ఇంటి దిగే. సంచులు ఎప్పుడు కొట్టేసిందో ఆ పుస్తకాలు వేసుకొని పోతూనే ఉంటుంది అంతే. సంకల పిల్ల, భుజానికి సంచి, పిల్లి ఏడుస్తుందానికి ఎందుకెళ్ళి ఇట్లా ఇట్లా అంటే అది ఏడుస్తుంది, అది వెళ్ళిపోతుంది అంతే. అది తీసుకుపోయి ఏం చేస్తుంది? దాని దగ్గర ఉంచుకోదు. అది ఎవడన్నా గిరువుగాటోడు కనిపిస్తే మన దగ్గర వారేసిపోతుంది అంతే. నాకు చిట్టిరాయి ఎంత ఉందో, నాకు చిట్టిరాయి చలు నేను పోతాను. అది 2 రోజులకో 3 రోజులకో వస్తుంది. లేకుంటే వాడు చేసుకున్న మొగడు ఎవడైతుంటాడో వాడు పోయి గిరువుగాట్లో మా ఆమె ఇది పెట్టింది కదా అంట. 12 మంది భార్యలు ఉంటారు ఒక్కొక్కరి. ఈ దొంగతనం చేసేందుకే మనగారు అంటే దొంగతనం చేసేందుకే. మనం కూడా అటువంటి వాళ్ళమేనా ఆశీర్వచనం తీసుకునేందుకు వచ్చిన వాళ్ళమా అని నేను అంటాను. మరి నిజమైన ధర్మం చెప్పాలి కదా, ఇది నిజమా కాదా? ఎందుకంటే గురువుని అంకితం చేసుకునే గురి, గుకారం అనే చీకటిని హరింపజేయగలిగినటువంటి ధర్మం, గురుదేవుడేరా సర్వంతర్యామి అనేటటువంటి సద్బుద్ధి, సత్ప్రవర్తన కలిగినటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి సర్వ లోకాలన్నీ నీ ముందరికెళ్ళి కొట్టుకుపోయినా ప్రభు నీవన్న ధర్మం తప్పనటువంటి లోకంలో నేనున్నాను కాబట్టి వారితో సమానంగా నేను కొట్టుకుపోతే నాతో సమానంగా నువ్వు రావాల్సిన వాడవే కదా గురుదేవ అనేటటువంటి ధర్మం తన అంకితమైపోతే గుండు బారేస్తే నీళ్ళల్లో మునిగిపోతుంది, సొప్ప బెడ్డు బారేస్తే నీళ్ళలో కొట్టుకుపోతుంది. ఎన్ని సుడిగుండాలు వచ్చినా దాన్ని ఏం చేయలేదు. చివరికి ఎక్కడికి పోయింది? అది సముద్రంలో కలిసిపోయింది. సద్గురుని కృప అలాంటి. చూడక ఒకసారి శిష్యుని చూస్తే
ప్రయాణించే ప్రసాదం దొరుకుతుంది. గురుదేవుడు మనసు ఉండి లేకున్నా కూడా వాడిని చూస్తున్నాడు అని అంటే నువ్వు ఉన్న దగ్గరనే ఉండాలి తప్ప ఇంకా అవతల భాగ్యం నీకు లేదు అన్నాడు గురువు. అది పొందుతనే ఆయన గురువు, లేకుండా కాదు. అన్ని వేషభాషాలు ఎన్ని వేసుకున్నా, ఎన్ని అవతారాలు ధరించినా కూడా ఆ గురువు కాదు, వీడి శిష్యుడు కాదు. ఇటువంటి పొరపాట్లు ఎప్పుడు చేయకండి గురువు దగ్గరికి పోయినప్పుడు. కానీ మీ పనులలో పడి గురు మాటను చెడగొట్టే ప్రయత్నం చేయకండి. మీ భ్రాంతుల్లో పడి గురువు అన్న భావనను మర్చిపోతే మీ ఎంత వాత పెట్టే కొలిమిలో పెట్టి వాత పెట్టే కర్ర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. గురు భాషణ అంటే అటువంటి మాట కాదని కనిపించదు. గురువు దగ్గర నీ సర్వాంగముల నుంచి నమస్కరించుకునే హృదయం నీకున్నంత కాలం గురుసేవనే నిత్యం, గురుసేవనే సత్యం, గురుసేవనే సర్వం, గురుసేవనే నీ ఆత్మ అనే పరమాత్మ. అట్టి పరము చూపేవాడే ప్రభు. ఎందుకో మీతో ఇవన్నీ మాట్లాడుతున్నా అని బాధపడకండి. ఇది సత్యం ఉంది, మీకు ఎప్పుడన్నా ఉపయోగించుకోండి. నేను చెప్పిందే కాదు, ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒట్టి మాటలతో మాట్లాడకండి ఎప్పుడన్నా కానీ. జానెడంతా పీఠం, జానెడతో కొలుస్తుంటే జానెడంతా పీఠం. ఒక్క పీఠలో అర్ధ పీఠంటే దాని మీద కూర్చుండి సదాస్తు అంటున్నటువంటి సద్గుణుడు ఎవరు అంటే గురువు. దానికి ఎంతమంది కొట్లాడుతున్నాము ఒకసారి బాగా ఆలోచించండి. నాది ఇంత పొడవు అంటే నాది ఇంత పొడవు, నాది ఇంత పొడవు, నీది ఎంత పొడవు? ఎంత పొడవు లేదు నీ దగ్గర, ఒట్టిదే. బూడిదలో కలిసిపోయే భావన నీ లోపల ఉండడం వల్ల నువ్వు ఆ భాష మాట్లాడుతున్నావు తప్ప సత్యమైన భాషల గురించి మాట్లాడేటటువంటి సత్తు శిరసంజీవులు రాసిన పాటలన్నీ లెక్కబెట్టి ఒక్కొక్క పాటలో సారం ఏముందో ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. ఎవరి గురించో రాయలేదు, తన లెక్క గురించి రాసింది. ఎవడో దొంగలు తీసుకుపోయి దాన్ని ఏమో చేస్తే నువ్వు పనికిచ్చుతుంది అంటే ఆ పంచనామా ఆయననే చేసుకున్నట్టు కనిపిస్తూ ఈయన బుద్ధి వచ్చేటట్టు చేసిండు ఆయన. పంచనామా ఎవరికైంది? బరదాలుగా శిరసంజీవులు అప్పదైంది. వాళ్ళ అప్ప గురించి శరణ చేసేటప్పుడు ఏదైనా ఎద్దో గిద్దో పంచాయతీలో కొట్టి పంచనామా చేస్తారు చూడ అలా కూర్చుంది పెద్దలందరూ. పంచనామా ఆయన అయ్యింది. దాని పవిత్రతను గ్రహింపబడి ఆచరించబడేటటువంటి లక్షణం ఎవడైతే ఏర్పరుచుకుంటున్నాడో ఆ స్మరణ ద్వారా ఇతడు గుణవంతుడే. ఆ సద్గుణం మనం ఏమైనా పొందుకున్నామా? ఏమీ లేదు. దుర్గుణాలే మన చుట్టూ దొరుకుతుంది. ఎందుకంటే గుజ కట్టుకున్నాము, కంచె దాటడానికి వీలు కాదనేటటువంటి దానికోసం పశువుల కాపరి గుజ కట్టిండు. అది చూసినంతసేపు చూసింది, గుజతో అట్లాగే నొక్కుపోయింది కంచె దాటి. మరి చెడిపోయింది గురువా? కట్టినోడు చెడిపోయిందా, చీకి చెడిపోయిందా? మనం చెడిపోతున్నాం అన్న బుద్ధి మనందరికి రావాలని నేను అందరిని అడుగుతున్నాను. శిష్యులందరూ కూడా ఆ ధర్మాన్ని కాపాడుకుంటే మీరు ధన్యులు అవుతారు. ధనమిస్తాడు గురువు, తనవులను తడిచేరుస్తాడు గురువు, మనమును ఉద్ధరిస్తాడు గురువు, మన మార్గదర్శనానికి సాక్షిభూతుడవుతాడు గురువు. మనం వెళ్ళే దారిలో దుండకులు దండిస్తాడు అనేటటువంటి ధర్మం దగ్గరికి వచ్చినాక బలవీరుడైన ధర్మమూర్తి గురుమూర్తి. అటువంటి లక్షణాలు కల్పించగలిగేటటువంటి వాడే సద్గురువు. భక్తుడు అలాంటి ఉత్తమ లక్షణం కలిగి గురువే నిత్యం, గురువే సత్యం, గురువే సర్వం, గురువే ఆత్మ, గురువే పరమాత్మ అనే
ఊరి ఎవరిలోనైతే ఉన్నదో వాడికి కాపులు ఉండేవాడు వాడే వాచ్మెన్, గురువే వాచ్మెన్. ఎవరికి రా వాచ్మెన్? గురుదేవుడు వాచ్మెన్ ఎట్లయితే దేవుడు కదా అని ఎవరన్నా నా శాస్త్రం విన్నవాడు అడిగితే నేను చెప్తాను సమాధానం. ఎందుకంటే ఈ తనవును ఉద్ధారణ చేసి తరింపజేసేటంత వరకు, తరించే వరకు గురువే తనకు కాపుకుంటాడు అన్నాడు. ఆయన వాచ్మెనే అంటారు. మీరు కొందరు అంటారా గేట్ కార్డు ఉండేటువంటి వాచ్మెన్కు గురువుకి ఏం సంబంధం స్వామీజీ అంటే, ఆయన ఉంటేనే ఈయనను కాపులు పెట్టేది. ఆయన లేక ఎవరు కాపులు పెట్టేవాడు? పరమేశ్వరుడు ప్రవేశింపజేసిండు. ఇతనికి ప్రకృతి ధర్మంలో అంటగట్టేటటువంటి విధానాలను కల్పన చేసిండు. విధాతగా నివసింపజేసేటటువంటి ధర్మాన్ని ప్రసాదించజేసిండు. దానికే గురువు సర్వస్వరూపమైనటువంటి గురు బ్రహ్మ శ్లోకాన్ని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏమంటున్నాడు? గురు బ్రహ్మ కూడా, గురు విష్ణు కూడా, గురు మహేశ్వరుడు కూడా, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. ఎందుకు రాసిన పురాణం మన పెద్దలు? మన సనాతన ధర్మం ఎందుకు చెప్పింది ఈ భాషన? ఇటువంటి మనం లెక్క పెట్టడం లేదు. ఇప్పుడు మనం అనుకున్న గురువులే కాదు. శ్రీరామచంద్రుడు భగవంతుడు ప్రకృతిలోనికి ప్రవేశించినటువంటి సద్గురుడు. ఆయన ఎవరి దగ్గరికి పోయిండు? మానవ జాతితో కూడుకున్నటువంటి ధర్మంలోనికి ప్రవేశించిన నారాయణమూర్తి ఎవరి దగ్గరికి పోయిండు? వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళాడా? గీతా పురాణం చెప్పినటువంటి ఆ నారాయణమూర్తి మానవాత్మగా మారిపోయిన సమయంలో శ్రీకృష్ణుడైనటువంటి వాడు సర్వ విధి విధానాలను వివరించగలిగినటువంటి సద్గుణ సంపన్నుడు అయినటువంటి శ్రీకృష్ణుడు సందీపుడి దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకున్నాడు. మరి నరనారాయణులు ఎవరిని వర్ణన చేసుకున్నారు? శివుడిని వర్ణన చేసింది రాముడు మాత్రమే. కానీ రాముడు ఇంత గొప్పవాడు, ప్రకృతిలో ప్రవేశించి పరంధాముడు ఇటువంటి కర్తవ్యం చేస్తున్నాడని స్మరించింది ఎవరు? శివుడే. పార్వతీదేవి అడిగితే ఆయన సమాధానం ఇదే చెప్పాడు, నాకు గురువు ఉన్నాడు అన్నాడు. సర్వలోకాలను ధరించేటటువంటి వాడు నీకెందుకు స్వామి గురువు అన్నాడు. ఉన్నాడు. మనమందరం గాలికి ఇలా తీసేస్తామంతే గురువు అన్న భావన. కానీ వారు మర్చిపోలేదు. పార్వతీ పోయి సీతారూపంలో రాముడికి ఎదురుగా దండకారణ్యంలో సీతను వారి పోతే రాముడు సాష్టాంగపడుకొని నమస్కారం చేశాడు. అమ్మా, నీ ఉన్నతానికి పిలిచి నేను రానివాడినా? ఇంత దూరం నీ కాళ్ళు నొప్పించుకొని వచ్చావు, నా పట్ల దయ చూపు అన్నాడు. ఎవరు? రామచంద్రుడు. మనం అటువంటి ధర్మాన్ని కాపాడగలిగేటటువంటి యోగ్యత మనకు ఉంటే, ఒక గురు శిష్యుడు కలిస్తే నమస్కారం అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. నన్ను తొగలు కలిస్తే మీరు ఒక 2-3 సార్లు చూసిండొచ్చు. నేను అప్ప దగ్గరికి వచ్చినాడు, ఆయన నన్ను పట్టుకున్నాడు, నేను ఆయన అంటున్నాను. ఆయనతో నాకేం పని ఉంటుంది అంటే రోడ్డు మీద పోవచ్చు కదనే, లేకుంటే నన్ను ఇష్టపెట్టి ఆయన లోపలనే ఉండొచ్చు కదా. పండుకొని చేతగానటువంటి పెద్ద మనిషి బయటకు వచ్చి స్వామీజీ వచ్చాడు, ఇంత దూరం అని గట్టిగా పట్టుకొని కావాలచ్చు. మరి ఏముంది మా ఇద్దరి మధ్య బంధం ఏంటి అని అడుగుతున్నాను నేను. ఆయన గురించి కథలు రాసుకొని ఆయన గురించి కథలు చెప్పేదానికి నేను ఇన్ని గంటలు చెప్పి ఎందుకు కూర్చోవాలి? మా ఇద్దరిలో ఉన్నటువంటి బంధం అటువంటి లయరూపం కలిగినటువంటి మనసు మీ అందరికి ఉంటే ఎక్కడ చూసినా వైకుంఠమే. ఎవడెక్కడ కనిపించినా అన్న బాగున్నా, నమస్కారం అన్నా అనుకుంటాం కదా. ఆ రీతి రివాయం అనుకుంటుందా అని నేను అడుగుతున్నాను.
అంటే స్వామి ఇట్లా తిరుగుతున్నాడు అని అనుకోకండి. ఉండాలి. అంగలా కనిపించిన మనల్ని ఎగిరించేటోడు ఎవడని ఉంటుండొచ్చు, లేకపోతుండొచ్చు, కానీ మన నేత్రాలు కానీ మన మనసు కానీ వారి దగ్గర పోకుండా మన ప్రేమను మనం కలుపుకునేటటువంటి హృదయం మన దగ్గర ఉన్న తర్వాత ఎవరితో మనకేం పని ఉంది? ఎక్కిరించే వాడితో పని లేదు, దూషించే వాడితో పని లేదు. మరి అటువంటి మనసు మనకు ఉండాలా ఉండకూడదా అని మీ అందరిని అడుగుతాను. పొద్దుకు లేచి నేను తపం చేస్తున్నా, జపం చేస్తున్నా, తపం చేస్తున్నా మహారాజాన్ని చెప్పుకునేటటువంటి సిగ్గుమాలినలు కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు. అది బుద్ధి లేదని నేను అంటాను. స్వామీజీ మీరు ఇట్లా తిట్టొచ్చా? తిట్టాలండి. ఇట్లా చూడు గురు భక్తుడు అనేటటువంటి వారికి కామము, క్రోధము, లోభము, మోహము, మధము, ఆశ్చర్యము అలసిపోయినటువంటి వాడికి ఇవన్నీ అవసరమా? ఉంటాయా? చచ్చిపోయిన గుణం కనుక్కున్న తర్వాత లేచొచ్చి పట్టుకుంటాడా ఎవడన్నా? మరి అటువంటి సద్భావన కలిగినటువంటి వాడికి ఈ దుర్భావన ఎందుకు కలుగుతుంది అనేటటువంటి ఆలోచన మనందరికీ రావాలి. యాడో ఒకటి చిన్నగా ఇంత పీఠం వేసుకొని అడిగి చూస్తే మా గురువు బాగున్నాడు అని జెండా ఎగిరేసిన మరి నీ గురువు బాగలేడని వాడు అంటుండయ్యా. నీ గురువుకు ఉన్న దగ్గరనే ఉంది తప్ప నీ గుడిసె ఆ గుడిసెకు సమానమైనటువంటిది. కాబట్టి ఈ గుణమైన పవిత్రతను పొందడానికి కోసం కౌగలించుకున్న నమస్కారమో, రెండు చేతులు కలిపి నమస్కారమో చేసుకుంటే బుద్ధి ఎందుకు ఉండదు అని అడుగుతాను నేను మీ అందరూ. చేయాలనేటువంటి సేవ నేను ఆడికి రాను. మరి ఎవరమ్మన్నాడు? ఆయన నేను పిలిచినాడు. ఆయనకు పని లేదా? ఆయన పని జరుగుతుంటే గోధుమలు మస్తుకున్నాయి. అర్రాసి పెట్టలేక నాకు చూసుకుంటూ కూర్చున్నాడు. మరి నీ గోధులు కొట్టుకుపోయి ఆయన బజార్లో కొట్టి ఆడుంటే అవి ఉండే. ఆత్మీయులారా, పరమ భాగవతమైనటువంటి పవిత్రాన్ని గ్రహించే హృదయంలో ఉన్నటువంటి ఆనంద పుష్పాన్ని వికసించజేసినప్పుడు ఆ పుష్పాన్ని నీ తలలో పెట్టుకున్నా, నీ పూజ దగ్గర పెట్టుకున్నా, గురువు పాదాల దగ్గర పెట్టినా పుష్పం పుష్పమే అని పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకొని జీవించబడేటటువంటి లక్షణం రావాలి అందరికీ అని నేను అడుగుతాను. ఉండాలా ఉండకుండా మీరందరూ చెప్పండి. ఇది అటువంటి భక్తి అంటారు. దరిద్రం, రోగం, బట్టలు మంచి కనిపించే, ఏషం బాగుండే, ఈ తర్వాత దాని లోపల మోసం ఎంతుంది అనేటటువంటి సంగతి తెలియదు. వేడి పడ్డ చూడు మేలుమై అంటును, పుట్ట ఇప్పి చూడ పురుగులుంటును అనేటటువంటిది వేమన చెప్తున్నాడు. ఆయన మూర్ఖుడో తెలుసా? వేమన పురాణంలో ఉన్నటువంటి దాన్ని చెప్పండి మీరందరూ కూడా. ఒకసారి బాగా గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు పద్యం చెప్పేటప్పుడు ఆయన తెచ్చుకున్నట్టే చెప్పుకుంటున్నాడు వేమన్న. ఆయన మెచ్చుకున్నట్టు చెప్తలేదు. విశ్వదాభిరామ వినురావేమ అంటున్నాడు. మరి చిన్న మాట కదా ఇది? ఎవరు విశ్వదా? విశ్వదా ఎవరు? దుమ్మద్దరు, ఈశ. అభిరామ అంటే ఎవరు? ఆయన హౌసులైనా మరి తమరైనా తెలియదు నాకు కూడా. వినురావేమ ఈ ధర్మధ్యలో ఉన్నటువంటి సారాంశాన్ని గమనింపబడేటటువంటి సత్యాన్ని కోలేటటువంటి సద్బుద్ధి ఆ ఇకార గుణమును మారేటట్టు ఈశ్వరా చేసింది. ఆ వివరణ సాక్ష్యాన్ని గ్రహింపడానికి కావలసిన మూలం నెరక చేసింది అభిరాముడు. ఆ పరమ తేజస్ సంపన్నమైనటువంటి యొక్క కాంతితో విరాజిల్లుతున్నటువంటి యోగాన్ని కల్పించింది వినురా అనేటటువంటి ధర్మంలో ఉన్నటువంటి సారం. అది వేమ అన్నాడు చివరి. ఇటువంటి పవిత్రాన్ని గ్రహించడానికి కావలసినటువంటి సత్సంగ సమావేశం జరుగుతున్నది అంటే మనల్ని మర్చిపోయా వినడానికి ప్రయత్నం చేయాలి. మన పెద్దలు మనకి ఏ మార్గాన్ని చూపిస్తున్నారు? రానున్న రోజు రాళ్ళెత్తి సప్పేసి మనల్ని బూడిదల కలిపే రోజులు వస్తాయి. అప్పటి లోపల మన పిల్లలకి యుక్తి నేర్పక
మన పిల్లల్ని చైతన్యం చేయక, మనం ఒకవేళ ఇలాంటి ధర్మాలను గ్రహించడానికి ఆధీనం చేయకపోతే వాళ్ళ బతుకు అదో బతుకే. గతకాలం పోయిన బతుకంత కూడా ఆగమయ్యే బతుకు వస్తుంది రానున్న రోజు. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్. ఆయన ఎప్పుడు పుట్టిండో ఎక్కడ పుట్టిండో కానీ ఆయన సిద్ధాంతుడు అనేటటువంటి ధర్మం వ్యక్త చేస్తున్నాడు. సిద్ధాంత అవధూత అన్నాడు ఆయన. మరి ఇటువంటి సత్యాన్ని గ్రహించే బుద్ధి మనం అందరం నేర్చుకొని ఇప్పుడు భజన చేయాలి. ఎంత బాగుంటుందో. ఏమైందమ్మా? లేచిపోయి కూర్చుంటావు, కూర్చున్న వాళ్ళు మంచి కూర్చొని నామం అని మొక్క